హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఇది వచ్చేసి కారావళి రెస్టారెంట్ అండి. అడిగుడిలోనే ఉంటుంది, బాష్కి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడికైతే మేము డిన్నర్కి అయితే వెళ్ళాము వెన్స్డే రోజు. మీకు చూసారా, అంబియన్స్ అంతా చాలా చాలా బాగుందండి. ఇది ఫిబ్రవరి కాబట్టి సో మొత్తం లవ్ థీమ్తో అయితే ఇట్లా డెకరేట్ చేశారు. అంబియన్స్ కానీ డైనింగ్ చాలా చాలా బాగుందండి. చాలా నీట్గా కూడా ఉంది. అలాగే ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను మస్ట్ విజిట్ అని చెప్పచ్చు. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఇక్కడికి. ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే గాన, మనం ఏదైనా సరే ఇప్పుడు ఒకరం వెళ్ళామంటే కొన్ని రెస్టారెంట్స్లో ఎలా ఉంటాయి, హాఫ్ ఫుల్ అట్లా ఇస్తారు. బట్ ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కటి మనకి క్వార్టర్ కూడా ఇస్తారు, అంటే ఒక పర్సన్కి సరిపోయేలాగా. సో అది నాకు చాలా బాగా నచ్చిందండి. సో దట్ మనం ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఎక్కువ ఐటమ్స్ ట్రై చేయొచ్చు ఇలా అయితే అన్నట్లు నాకైతే అనిపించింది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అండి, వెజ్, నాన్ వెజ్, ఎగ్స్, ఫిషెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మరీ స్పైసీగా లేకుండా అట్లని స్పైస్ లేకుండా కూడా లేదు, చాలా చాలా బాగుంటే మాకి సరిపోయింది, మా టేస్ట్కి చాలా బాగుండింది. ఇప్పుడు చూసారు కదా మీరు మొత్తం మెన్యూ. ఇక్కడ మనకి ఏమైందంటే డైనింగ్ టేబుల్ పైన ఇట్లా షీట్ అయితే ఇచ్చారండి. ఇది కూడా రీయూజబుల్ షీట్. ఇక్కడ విహాన్ అయితే ప్రేయర్ చెప్తాడు, ఒకసారి చూడండి. Thank you God for the water to drink. Thank you God for the food to eat. Thank you God for everything. Thank you Mama. చూసారా, ఫస్ట్ లో బాగా చెప్పాడండి. మనం ఇట్లా వీడియో అలా అంటే కానీ ఇంకా మొత్తం అసలుకి అర్థం కాకుండా చెప్తాడు. ఇక్కడ వచ్చి మేము మ్యాంచో సూప్ ఒకటి విత్ న్యూడిల్స్ అండ్ హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చి నెక్స్ట్ డ్రాగన్ చికెన్ అండి, అది కూడా స్పైసీ లేదు. విహాన్కి చాలా చాలా బాగా నచ్చింది, బాగా తింటున్నాడు. అంటే మనకి కొన్ని చోట్ల ఎట్లా అంటే చికెన్ అనగానే ఎక్కువ స్పైసీ వేసేసి పెప్పర్ అట్లా ఇస్తారు కదా, ఇక్కడ అట్లా లేదు, చాలా బాగుంది. ఇంకా చికెన్ లాలీపాప్స్ అండి, ఇవి కూడా 6 పీసెస్ అయితే వచ్చాయి. ఇవి వచ్చి చిల్లీ ఫిష్ అండి, క్వార్టర్కి మనకు 6 పీసెస్ వచ్చాయి. టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఫిష్ అయితే. మేము అసలు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి క్వార్టర్ యాడ్ చేసాం, లేకపోతే హాఫ్ యాడ్ చేసినా కూడా అయిపోయిండేది, అంత బాగుంది. ఇక్కడ చూసారా, క్లీనింగ్కి కూడా వాళ్ళు రీయూజబుల్ వైప్స్ అనేవి యూజ్ చేస్తారండి. సో దట్ మనకి క్లాత్స్ అలా లేకుండా ఇట్లా వైప్స్ తోనే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము నాన్స్ అండ్ ఎగ్ కర్రీ చేసాం. ఎగ్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే బిర్యానీ రైస్ అండి, బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంది. మేమైతే వాళ్ళు ఏదో వెజ్ కర్రీ ఇచ్చారు, అదైతే యూజ్ చేయలేదు, ఎగ్ కర్రీని యూజ్ చేస్తే చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నామండి, అదైతే క్లిప్ అయితే మిస్ అయింది. అది ఒక్కటి కొంచెం టేస్ట్ అంత వీట్ అంత లేదు, కానీ బాగుంది. నెక్స్ట్ లాస్ట్ లో అయితే ఇట్లా ఐస్ క్రీమ్స్ తో అయితే ఎండ్ చేసామండి. అన్ని అయితే చాలా బాగున్నాయి. మాకైతే ఒకటి ఐస్ క్రీమ్ ఒకటి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. ఇక్కడ చూసారా, మా బిల్ టోటల్ గా అంత అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.